గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే షష్ఠः సర్గः. ఏవముక్తస్తు సుగ్రీవः శైలస్య గహనాం గుహాం ప్రవివేశ తతః శీఘ్రం రాఘవ ప్రియకామ్యయా. సుగ్రీవుడు ఎప్పుడైతే రాక్షసుని చేత అపహరింపబడినటువంటి ఒక స్త్రీమూర్తి తన ఆభరణాలను జారవిడిచింది అని చెప్పాడో, అలాగే రామలక్ష్మణుల మాటల వలన ఆమె సీతమ్మయే అని ఒక నిర్ణయానికి వచ్చాడో, అలా సుగ్రీవుడు చెప్పిన వెంటనే రామచంద్రుని యొక్క మనస్సు సీతమ్మ జారవిడిచినటువంటి నగల మూటను వెంటనే చూడాలి అని చెప్పి తొందరపడుతూ ఉన్నది. అందుకనే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని చెప్పి సుగ్రీవుడిని అడిగాడు, వెంటనే తీసుకొని రావయ్యా అని. అలా ఎప్పుడైతే రామచంద్రుడు చెప్పాడో ఏవం ఉక్తః ఆలస్యం చేయకుండా వెంటనే ఆభరణాలు తీసుకొని రమ్మని చెప్పి సుగ్రీవుడికి చెప్పగానే తతః అంటే రామచంద్రుడు పలుకగానే రాఘవ ప్రియకామ్యయ రామచంద్రుడికి సంతోషాన్ని కలిగించాలి, మిత్రధర్మాన్ని ఆచరించాలి. మిత్రునిగా తనకు తెలిసినటువంటి విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆ ఆభరణాలను చూడడం చేత రామచంద్ర ప్రభు సంతోషాన్ని పొందుతాడు గనక రామచంద్రునికి ఆనందాన్ని కలిగించడం కోసం ప్రియకామ్యయ శైలస్య గహనాం గుహాం శీఘ్రం ప్రవివేశ. ఆ పర్వతంలో శైలస్య అంటే పర్వతం యొక్క, గహనాం అంటే ఎవరూ కూడా ప్రవేశించడానికి వీలు లేనటువంటి దుర్గమమైనటువంటి పర్వత గుహలోకి సుగ్రీవుడు శీఘ్రం ప్రవివేశ వెంటనే వెళ్ళాడు. వెంటనే వెళ్ళి ఆభరణాలు జాగ్రత్తగా దాచాను అని అన్నాడు కదా, ఆభరణాలన్నీ తీసుకొని రావాలి కాబట్టి అలా గుహలోకి ప్రవేశించినటువంటి సుగ్రీవుడు రామునికి ఆనందాన్ని కలిగించాలి అని ఉత్తరీయం గృహీత్వాతు శుభాన్యాభరణాని చ ఇదం పశ్యేతి రామాయ దర్శయామాస వానరః. అలా రామచంద్రునికి ఆనందాన్ని కలిగించాలి అని గుహలోకి ప్రవేశించినటువంటి సుగ్రీవుడు ఉత్తరీయం సహ వానరః వానర శ్రేష్ఠుడైనటువంటి ఆ సుగ్రీవుడు ఉత్తరీయం తాని ఆభరణాని చ గృహీత్వా ఆ జార విడిచినటువంటి పట్టు వస్త్రము ఉత్తరీయం ఏదైతే ఉన్నదో అది, అలాగే ఆ ఉత్తరీయంలో చుట్టబడినటువంటి ఆభరణాలు వాటిని తీసుకొని, గృహీత్వా అంటే తీసుకొని, ఇదం పశ్యేతి రాఘవాయ దర్శయామాస ఇదిగోనయ్యా ఇదిగో చూడు ఇవే ఆభరణాలు, ఆ స్త్రీమూర్తి జార విడిచినటువంటి ఆభరణాలు ఇవే అని చెప్పి రామచంద్రునికి చూపించాడట సుగ్రీవుడు. అలా సుగ్రీవుడు ఆ జార విడిచినటువంటి నగల మూటను చాలా భద్రంగా పదిలంగా పర్వత గుహలో దాచాడు. వాటిని ఏది కూడా విప్పలేదు. అలా ఉన్నటువంటి ఆ మూటను, ఆ చీర కొంగులో కట్టినటువంటి ఆ మూటను జాగ్రత్తగా తీసుకొని వచ్చి, ఇదేనయ్యా ఆ స్త్రీమూర్తి విడిచినటువంటి ఆభరణాలు, వీటిని నువ్వు గుర్తుపట్టడానికి నీవే సమర్థుడు కాబట్టి వీటిని జాగ్రత్తగా చూడు, ఇదిగో ఈ ఆభరణాలని చూడు అని చెప్పి రామచంద్రుడికి చూపించాడు. అలా సుగ్రీవుడు మంగళప్రదమైనటువంటి ఆభరణాలను తీసుకొని వచ్చి రామచంద్రునికి చూపించగానే ఆయన స్థితి ఎలా ఉందయ్యా, తతో గృహీత్వా తద్వాసః శుభాన్యాభరణాని చ అభవద్భాష్ప సమృద్ధః నిహారేణేవ చంద్రమాః. ఆ నగలు చూడగానే అభవద్ బాష్ప సమృద్ధః అని అన్నారు. నగలు చూడగానే ఆయన కన్నీళ్లు ఊబికాయట. అంటే సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగం, సీతమ్మకు రామచంద్రునికి ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం, వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధం అనేది ప్రతి ఘట్టంలోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే తతహ సుగ్రీవుడు ఆ ఆభరణాలు తీసుకొని వచ్చి రామచంద్రుడికి చూపించాడో,
వాస అని మొట్టమొదట ఉత్తరీయం చూశాడు, చక్కటి వస్త్రం, పట్టు వస్త్రం, అది సీతమ్మది. ఆ వస్త్రాన్ని చూసి శుభాని ఆభరణాన్ని చ గృహీత్వా, ఆ వస్త్రము ఆభరణాలను తన చేతిలోకి తీసుకోగానే రామచంద్ర ప్రభు యొక్క పరిస్థితి ఏమిటి అనంటే నీహారేణ చంద్రమాహ ఇవ బాష్ప సమృద్ధ. నీహారేణ చంద్రమాహ ఇవ అన్నారు. చంద్రుడు గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశిస్తున్న చంద్రునికి మంచు తెరలు అడ్డం వచ్చాయనుకోండి, చంద్రుడు ఏ విధంగా అయితే ఉంటాడో అలా మంచు చేత కప్పబడినటువంటి చంద్రుని వలె రామచంద్రుని యొక్క పరిస్థితి కూడా ఆ విధంగానే తయారైపోయింది. ఎలా తయారైంది? బాష్ప సమృద్ధ, కన్నీటి చేత కప్పబడినటువంటి వాడయ్యాడట రామచంద్ర ప్రభు. అంటే సుగ్రీవుడు తెచ్చినటువంటి ఆ మూటను చూడగానే ఆయన ముఖమంతా కూడా ఆ కన్నీటితో తడిచిపోయింది. కన్నీరు జలజల జారుతున్నటువంటి ధారగా, అశ్వధార ఏదైతే ఉందో అది కారుతూ ఉన్నది. అలా ఆ కన్నీటి వలన తాను స్పష్టంగా ఆభరణాలను చూడలేకపోతూ ఉన్నాడు. అలా కవి ఆ సమయంలో రామచంద్రుని ముఖం ఎలా ఉంది అంటే మంచు చేత కప్పబడినటువంటి చంద్రుడి వలె ఉంది అని అన్నాడు. మంచు చేత కప్పబడినటువంటి చంద్రుని యొక్క ప్రకాశం ఏ విధంగా అయితే ఉండదో అలా రామచంద్రుడు కూడా తాను సీతమ్మ యొక్క ఆభరణాలను చూడగానే ఆయనకు దైన్యం ఆవహించింది, అంటే దుఃఖం కలిగింది. అలా దుఃఖం కలగడం చేత కనుల వెంట నీరు కారుతూ ఆభరణాలను చూడలేకపోతున్నాడు. ఎందుకంటే రామచంద్ర ప్రభువుకు తెలియనివి కాదు ఆభరణాలు. ఆ పట్టుపుటమ్ము సీతమ్మదే, ఆ వస్త్రము సీతమ్మదే, ఆభరణములు సీతమ్మవే. అలా వాటిని చూడగానే ఒక్కసారిగా జలజల నీళ్లు కారాయట. ఈ సందర్భంలో చంపూ రామాయణం అని ఒక గ్రంథం ఉంది, భోజ మహారాజు రచన చేశాడు. ఆ భోజ మహారాజు రచన చేసినటువంటి చంపూ రామాయణంలో ఈ సందర్భం, ఈ ఘట్టం వచ్చినప్పుడు ఇలా ఆభరణాలు చూడగానే రామచంద్ర ప్రభువు యొక్క స్థితిని ఆయన చక్కగా చెబుతాడు. ఎలా కన్నీళ్లు దారాయి అనంటే ఆ కన్నీళ్లతో ఆభరణాలను కడిగేశాడట, ఆభరణాలను శుద్ధి చేశాడట, అన్ని కన్నీళ్లు గారాయి అంటాడు ఆయన. అంటే ఆ రామచంద్ర ప్రభు ఏకధారగా విలపిస్తూ ఉన్నాడు ఆభరణాలను చూసి. సీతమ్మనే చూస్తే ఎంత ఆయనకు దుఃఖం కలుగుతుందో అలా సీతమ్మ లేకపోయిందే, ఆమె ఆభరణాలు ఇలా విడిచి ఆ రాక్షసుని చేత అపహరించబడింది అన్నటువంటి దుఃఖం చేత ఆయన ఏకధారగా విలపిస్తూ ఉన్నాడు. అలా కన్నీరు కారుతూ ఉంది అని చెప్పి రామచంద్రుని యొక్క స్థితిని మహర్షి చెబుతూ మళ్ళా ఇలా అన్నాడు. ఎందుకు ఇలా ఉన్నాడయ్యా రామచంద్ర ప్రభు అంటే సీతా స్నేహ ప్రవృత్తేన, అద్భుతమైన మాట చెప్పాడు. సీతా స్నేహ ప్రవృత్తేన సతు బాష్పేన దూషిత హా ప్రియేతి రుదన్ ధైర్యముత్సృజ్యన్యపతక్షితౌ. రామచంద్ర ప్రభువు మనం కిష్కింధాకాండ మొదలు పెట్టినప్పుడు పంపా సరోవర తీరాల్లో సీతమ్మను వెతుకుతూ ఆయన పొందినటువంటి దుఃఖాన్ని గురించి మనం చెప్పుకున్నాం. అది రామచంద్ర ప్రభువు పొందినటువంటి దుఃఖమా అంటే తాను మానవ ప్రకృతి చేత మానవ స్వభావాన్ని అనుకరించినటువంటి వాడై భార్యను కోల్పోయినటువంటి వాడు ఏ విధంగా పరితపిస్తాడో, ఏ విధంగా ఆవేదన చెందుతాడో, ఏ విధంగా ఆక్రోషణ పొందుతాడో వాటిని నటించి చూపిస్తూ ఉన్నాడు పరమాత్మ అయినటువంటి రామచంద్ర ప్రభు. అలాగే ఇక్కడ కూడా రామచంద్ర ప్రభు యొక్క స్థితి ఏమిటి అనంటే సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగం చేత తాను ఒక మానవ ప్రకృతి చేత తాను ఏ విధంగా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని మనం గ్రహించాలి. అందుకనే మహర్షి అన్నారు సీతా స్నేహ ప్రవృత్తేన సతు బాష్పేణ దూషిత. అంత ఆభరణాలు చూడగానే కన్నీరు కారిపోవడం ఏంటయ్యా, ఆయన గొప్ప పరాక్రమవంతుడు కదా అనంటే సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగము, సీతమ్మకు రామయ్యకు ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి బంధం, అది వారిద్దరూ వేరు కారు, వారిద్దరూ ఒకటే అనేటటువంటి తత్వం. సహతు ఆ రామచంద్రుడైతే సీతా స్నేహ ప్రవృత్తేన, సీతమ్మ పట్ల ఉన్నటువంటి స్నేహభావం చేత, ప్రియభావం చేత బాష్పేణ దూషిత, ఆ కన్నీటి చేత ఆయన మొహం అంతా కూడా వివరణమైపోయిందట. అంతటి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. అలా దుఃఖాన్ని పొందినటువంటి వాడై ధైర్యముత్సృజ్య, ధైర్యాన్ని కూడా కోల్పోయాడు. ధైర్యాన్ని కోల్పోయినటువంటి వాడై హా ప్రియా ఇతి రుదన్, అయ్యో నా ప్రియా ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి తనకి ఇష్టురాలైనటువంటి ఆ సీతమ్మను గురించి చాలా దుఃఖాన్ని పొందుతున్నటువంటి వాడై విలపిస్తూ భూమౌ న్యపతత్, భూమి మీద పడిపోయాడు, మూర్ఛిల్లినాడు అని చెప్పానంటారు. అంటే సీతమ్మను తలుచుకొని ఆ విపరీతమైనటువంటి దుఃఖంలో రాముడు సీత సీత అని చెప్పి తాను అలా విలపిస్తున్నటువంటి వాడై భూమి మీద పడిపోయాడట. అలా తన భార్య స్మరణకు వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తాడో మానవ ప్రకృతి చేత తాను చేస్తూ ఉన్నాడు. అలాగే
ఆభరణాలు చేతిలోకి తీసుకోగానే మంచు కమ్మినటువంటి చంద్రుని వలె ఆయన యొక్క కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అలా నిండిపోయినటువంటి ఆ ఏకధారగా వస్తున్నటువంటి కన్నీటి చేత సీతమ్మను తలుచుకొని విలపిస్తూ ఆయన నేల మీద పడిపోయాడు. అలా పడిపోయినటువంటి ఆ రామచంద్రుడు ఉన్నటువంటి స్థితిని మళ్ళా మహర్షి అంటున్నారు, హృది కృత్వాతు బహుశః తమలంకారముత్తమం నిశశ్వాస భృశం సర్పః బిలస్థ ఇవ రోషితః. సీతమ్మ పట్ల ఉన్న అనురాగం చేత దుఃఖం కలిగి సీతను స్మరించుకుంటూ సీతను అపహరించినటువంటి రాక్షసుని పట్ల ఉన్నటువంటి క్రోధము, ఇన్ని లక్షణాలు కూడా రామచంద్రుడిలో ఉన్నాయి. ఒక పక్క దైన్యం, ఒక పక్క ఏమో దుఃఖం, ధైర్యాన్ని విడిచిపెట్టాడు, మరో పక్క రాక్షసుని వైపు కోపం, ఇలా ఇవన్నీ కూడా ముఖంలో ఉన్నాయి. అలా ఉండగా ఈ రెండింటినీ కూడా, అంటే ఒక పక్క దీనమైనటువంటి భావన, మరో పక్క క్రోధము, ఈ రెండింటినీ కలిగి ఉన్నటువంటి రామచంద్ర ప్రభు ఎలా ఉన్నాడంటే, ఉత్తమం తం అలంకారం బహుశః హృది కృత్వా సహా, ఆ రామచంద్రుడు చక్కటి మంగళప్రదమైన శుభప్రదమైన సీతమ్మ యొక్క ఆభరణాలను తాను చేత్తో తీసుకొని మాటి మాటికి పదే పదే వాటి హృదయానికి హత్తుకుంటూ ఉన్నాడు. అంటే సీతమ్మను ఆలింగనం చేసుకుంటున్నటువంటి విధంగా ఆభరణముల్లోనే సీతమ్మను దర్శిస్తున్నటువంటి వాడై, అలా ఆభరణములను హృదయానికి పదే పదే హత్తుకుంటున్నటువంటి వాడై, ఆ హత్తుకునేటటువంటి సందర్భంలో సీతమ్మను అపహరించినటువంటి రాక్షసుడు స్మరణకు వచ్చి బిలస్థ రోషిత సర్ప ఇవ నిశశ్వాస, బిలంలో ఉన్న కోపగించినటువంటి పాము ఎలాగైతే బుసలు కొడుతుందో ఆ విధంగా ఆయన నిట్టూర్పులు కూడా ఆ విధంగా ఉన్నాయట. నిశశ్వాస అంటే నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. అంటే రాక్షసుని పట్ల ఉన్నటువంటి కోపము, అలాగే సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగము రెండూ కూడా రామచంద్ర ప్రభువులో ఆ సందర్భంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఆభరణాలను చూసి వాటిని తట్టుకోలేనటువంటి స్థితిలో విలపిస్తూ ఉన్నటువంటి రామచంద్ర ప్రభువు వాటిని హత్తుకుంటూ రాక్షసుని పట్ల ప్రవర్తించేటటువంటి విధానం ఏమిటి అని అంటే, బుసలు కొడుతున్నటువంటి సర్పము వలె ఆయన నిట్టూర్పులు కూడా ఆ విధంగా ఉన్నాయి అని అన్నాడు. అలా అని అవిచ్ఛిన్నాశ్రువేగస్తు సౌమిత్రిం వీక్ష్య పార్శ్వతః పరిదేవయితుం దీనం రామ సముపచక్రమే. ఇక్కడ అతి దీనంగా విలపిస్తూ ఉన్నాడు. అంటే రామచంద్ర ప్రభువుకి సీతమ్మ పట్ల ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ అది. వారిద్దరూ కూడా అక్కడ సీతమ్మ ఏమో రామచంద్రుని గురించి ఆలోచిస్తూ ఉన్నది, రామచంద్ర ప్రభు ఏమో సీతమ్మ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా పరస్పరము కూడా భౌతికంగా వాళ్ళు దూరంగా ఉన్నా మానసికంగా సమీపంగానే ఉన్నారు ఇద్దరూ కూడా. అదే అన్యోన్యమైనటువంటి దాంపత్యము. అలా అన్యోన్యమైనటువంటి కష్టకాలంలో కూడా భార్యాభర్తలిద్దరూ ఒకళ్ళకొకళ్ళు భౌతికంగా దూరంగా ఉన్నా కూడా వారు పరస్పరము వారి యొక్క భావనలు, వారి యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్యము తెలియజేసేది ఏమిటి అని అంటే ఇలాంటి ఘటనలే. ఇక్కడ రామచంద్ర ప్రభువు సీతమ్మ ఆభరణములు చూడగానే ఆమె పట్ల ఉన్నటువంటి స్నేహం చేత దుఃఖాన్ని పొందాడు అని మహర్షి చెబుతూ ఉన్నారు. అక్కడ సీతమ్మ తల్లి రామచంద్ర ప్రభువు గురించి తాను ఆలోచిస్తూ కృషించి ఉంది. ఈ విధంగా వారిద్దరూ కూడా అన్యోన్యంగా వారి యొక్క మానసికంగా వారు చాలా దగ్గరగా ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ అవిచ్ఛిన్నాశ్రు వేగస్తు, ఆగకుండా వస్తున్నాయి కన్నీళ్లు రామచంద్ర ప్రభువుకి. అందుకని అవిచ్ఛిన్నము అని అన్నారు, ఎక్కడ ఆగట్లేదట. అలా ఆగకుండగా వస్తున్నటువంటి కన్నీళ్ల వేగం కలిగినటువంటి వాడై ఆ రామచంద్రుడు పార్శ్వస్థ లక్ష్మణం వీక్ష్య, తన పక్కనే లక్ష్మణస్వామి ఉన్నాడు, సోదరుడైనటువంటి లక్ష్మణుడు. అలా తన పక్కనే ఉన్నటువంటి లక్ష్మణస్వామిని చూసి దీనం పరిదేవయితుం సముపచక్రమే, ఇంకా దైన్యంగా విలపిస్తూ ఉన్నాడు. అంటే తాను ఆభరణాలను చూసి దుఃఖాన్ని పొందాడు, లక్ష్మణస్వామిని చూడగానే ఆయనకి ఇంకా దుఃఖం అధికమవుతోంది. ఆ విధంగా ఆయన అతి దీనంగా విలపించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అలా సీతమ్మ పట్ల ఉన్న అనురాగం చేత కన్నీరు ఆగకుండగా దీనంగా విలపిస్తూ మధ్యలో లక్ష్మణ్ణి చూస్తూ ఇంకా దుఃఖాన్ని పొందినటువంటి వాడై దైన్యంతో విలపిస్తూ ఉంటే, అలా విలపిస్తున్నటువంటి రామచంద్రుడు ఆభరణాలను చూసి లక్ష్మణ స్వామితో ఇలా అంటున్నాడయ్యా అని చెబుతూ ఉన్నారు. పశ్య లక్ష్మణ వైదేహ్యాః సంత్యక్తం హ్రియమాణయా
ఉత్తరీయమిదం భూమౌ శరీరాద్ భూషణాని చ. ఓ లక్ష్మణ, అంటే తనకు దుఃఖం ఎక్కువ అవుతోంది. అలా ఆ దుఃఖాన్ని పొందినటువంటి రామచంద్ర ప్రభు లక్ష్మణ స్వామిని చూశాడు. లక్ష్మణ స్వామిని చూసి అంటూ ఉన్నాడు, లక్ష్మణ, ఓ లక్ష్మణుడా, హ్రియమాణ వైదేహ్య, అపహరింపబడుతున్నటువంటి సందర్భంలో వైదేహ్య సీత చేత శరీరాత్ భూమౌ సంత్యక్తం ఇదం ఉత్తరీయం భూషణాని చ పశ్య. ఆమె అపహరించబడింది, రాక్షసుడు అపహరించి తీసుకొని వెడుతూ ఉన్నాడు. అలా వెడుతూ ఉండగా ఆమె శరీరం నుంచి భూమిపైకి జారవిడిచినటువంటి ఈ ఉత్తరీయాన్ని, ఈ ఆభరణాలని చూడవయ్యా అని అంటూ ఉన్నాడు. అంటే ఆ ఆభరణాలు కన్నీటి చేత సీతమ్మ యొక్క ఆభరణాలు కూడా ఆయనకు కనిపించటం లేదంతగా కన్నీరు ధారగా కారుతూ ఉంది. అలా ధారగా వస్తున్నటువంటి కన్నీటిని ఆపుకోలేకుండగా ఆ దుఃఖంతో లక్ష్మణుణ్ణి చూడమంటూ ఉన్నాడు. అలా చూడవయ్యా అని చెబుతూ, ఎందుకు చూడమన్నాడంటే ఆభరణాలు ఎలా ఉన్నాయి అనంటే, శాద్వలిన్యాం ధ్రువం భూమ్యాం సీతయా హ్రియమాణయా ఉసృష్టం భూషణమిదం తథారూపం హి దృశ్యతే. అంటే ఆ ఆభరణాలు అక్కడో ఆకాశంలో రాక్షసుడు అపహరించి తీసుకుని వెడుతూ ఉంటే జార విడిచింది అమ్మవారు. అలా జార విడిచినటువంటి ఆభరణాలు హ్రియమాణయా సీతయా, అపహరించబడినటువంటి రాక్షసుని చేత అపహరించబడినటువంటి సీత చేత జార విడచబడినటువంటి ఇదం భూషణం, ఈ అలంకారాలు ధ్రువం శాద్వలిన్యాం భూమౌ ఉత్సృష్టం, నిశ్చయంగా తప్పకుండా ఇవి ఎక్కడో పచ్చిక బయళ్ళ మీద పడుంటాయి. అంటే అది పర్వత ప్రాంతం కదా, ఎక్కడో రాళ్ల మీదో లేకపోతే ఇంకెక్కడో పడితే ఆ ఆభరణాలన్నీ కూడా విచ్ఛిన్నమయ్యి ఉంటాయి. అలా కాకుండా ఆభరణాలు ఎలా ఉన్నాయి అనంటే తథారూపం దృశ్యతేహి, అదే విధంగా కనిపిస్తున్నానయ్యా అన్నాడు. అదే విధంగా కనిపించడం అంటే సీతమ్మ శరీరం మీద ఆభరణాలు ఉంటే ఎంతగా ప్రకాశిస్తూ ఉన్నాయో, ఆ జార విడిచినటువంటి ఆభరణాలు ఎక్కడో పచ్చిక బయళ్ల మీద పట్టం చేత అదే విధమైనటువంటి రూపంతో, ఏ విధమైనటువంటి విచ్ఛిన్నము కాకుండా ఆభరణాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కాబట్టి ఈ సీతమ్మ జార విడిచినటువంటి ఆభరణాలన్నీ కూడా నిశ్చయంగా ఎక్కడో పచ్చిక బయళ్ళు, ఈ పర్వత ప్రాంతంలో ఉన్న పచ్చిక బయళ్ల మీదే పడుంటాయి కనుక ఈ నగలన్నీ కూడా తథా దృశ్యతే, తథా దృశ్యతే హి, అదే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే పూర్వము సీతమ్మ యొక్క శరీరం మీద ఏ విధంగా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాయో అలాగే ఈ ఆభరణాలన్నీ కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండగా అలాగే ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ ఆభరణములన్నీ కూడా వీటిని ఒకసారి చూడు అని అంటున్నాడు. అలా చూడు అని అంటూ, ఎందుకంటే తను కన్నీరు ఆపుకోలేకపోతున్నాడు రామచంద్ర ప్రభువు. అలా కన్నీరును ఆపుకోలేక రామచంద్రుడి నగలను చూశావా అని లక్ష్మణ స్వామితో అన్నాడు. ఇక్కడ లక్ష్మణ స్వామితో నగల్ని గుర్తుపట్టమని రామచంద్రుడు చెప్పట్లేదు. తాను దుఃఖంలో ఉండి ఆ ఆభరణాల గురించి చెబుతూ, ఇలాంటి ఆభరణాలు చూడవయ్యా, మీ సీతమ్మ తల్లి వదిలి జార విడిచినటువంటి ఆభరణాలు చూడు, ఇవన్నీ కూడా అలాగే ప్రకాశిస్తున్నాయి అని అంటే, అందుకు లక్ష్మణ స్వామి చెప్పినటువంటి మాటలు చక్కగా మహర్షి చెబుతూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు ఆయన. ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పాడు లక్ష్మణ స్వామి. ఇక్కడ సీతమ్మ ఆభరణాలు చూసి రామచంద్ర ప్రభు యొక్క హృదయం ద్రవించింది, కన్నీరు ధారగా కారుతూ ఉన్నది. అలా ఆ కన్నీరు ధారగా ఉంటే ఆ నగలను ఏమాత్రం కూడా చూడలేకపోతూ ఉన్నాడు ఆయన. సీతమ్మ పట్ల ఉన్న అనురాగం చేత వాటినేమో హత్తుకుంటూ ఉన్నాడు. అలా హత్తుకుంటూ ఆయన ఇంకా అధికంగా విలపిస్తూ ఉన్నాడు. అలా దుఃఖిస్తూ లక్ష్మణుని చూసి ఈ నగలన్నీ కూడా చాలా చెక్కు చెదరకుండా ఉన్నాయ్యా, వీటిని ఒకసారి చూడు అని అంటే, ఇక్కడ ఆ మాట జాగ్రత్తగా, అంటే రామేణ ఏవ ముక్త, రాముని చేత ఈ విధంగా పలకబడినటువంటి లక్ష్మణ వాక్యం అబ్రవీత్, లక్ష్మణుడు ఈ విధంగా పలుకుతున్నాడయ్యా అని అన్నారు. ఏం పలికాడంటే, ఇక్కడ రామచంద్ర ప్రభు ఆభరణాలు చూడమన్నాడు, గుర్తుపట్టమని చెప్పలేదు. దానికి లక్ష్మణ స్వామి ఏమన్నాడు, సీతమ్మ విడిచినటువంటి ఆభరణాలను చూసి ఇక్కడ ఆయన చెప్పిన మాటలు చూస్తే చాలా విలక్షణంగా ఉంటాయి.
ఇక్కడ లక్ష్మణుని యొక్క సమాధానాన్ని సూచించేటటువంటి ఈ శ్లోకము వాల్మీకి మహర్షి యొక్క కవితా సౌందర్యము, అలాగే భారతీయ సంస్కృతికి అద్దం పట్టేటటువంటి విధంగా చాలా చక్కటి విషయాన్ని తెలియజేసేటటువంటి విధంగా సౌమిత్రి యొక్క సౌహార్ద్రానికి ప్రతీకగా అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు లక్ష్మణస్వామి. ఆయన అంటున్నాడు, అహం కేయూరేన జానామి. కేయూరములు అంటే భుజములకు ధరించేటటువంటి ఆభరణములు, ఆ దండకడియాలు నాకు తెలియవయ్యా అన్నాడు. కుండలేన జానామి, చెవులకు వేసుకునేటటువంటి ఆభరణాలు నాకు తెలియవన్నాడు. అంటే వాటిని ఎప్పుడు చూడలేదు, ఆయన చూడలేదు కాబట్టి వాటి గురించి తెలియదు అన్నాడు. మరి ఆభరణాల్లో ఏమన్నా తెలిసిన ఒకటన్నా ఉందా అంటే, నిత్యం పాదాభివందనాత్, మా వదినకు నేను నిత్యము కూడా పాదాభివందనం చేయడం చేత నూపురేతు అభిజానామి, కాలి అందెలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నేను గుర్తుపట్టగలుగుతానయ్యా, అవి మాత్రం సీతమ్మవే. ఎందుకంటే నాకు కడియాలు తెలియవు, నాకు ఆ కుండలాలు తెలియవు, నాకు తెలిసిందల్లా ఒకటే, ఏమిటి అంటే ఆ పాదములకు ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే కాలెందలు ఉన్నాయో అవి సీతమ్మవే అని గుర్తుపట్టగలను అని అన్నాడు. అది లక్ష్మణస్వామి చెబుతున్నటువంటి అద్భుతమైన మాట. అంటే మానవ జీవితాలకు సంబంధించి, అంటే మానవ జీవితాల యొక్క సంబంధాలకు మహోత్కృష్టమైనటువంటి వ్యాఖ్య చేస్తే అది రామాయణం అవుతుంది. మానవ సంబంధాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి వ్యాఖ్య ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకు మాతృవత్ పరదారేషు, పరదారేషు మాతృవత్ అనేటటువంటిది భారతీయ నీతి సూత్రం. ఇతరుల యొక్క భార్యను, పరదార, దార అంటే భార్య, పరధార అంటే ఇతరుల భార్యలు, ఇతరుల భార్యల పట్ల నీ వ్యవహారం ఎలా ఉండాలి అంటే మాతృవత్, తల్లి వలె గౌరవించాలి, తల్లి వలె వాళ్ళని చూడాలి. నీ కన్న తల్లిని ఏ విధంగా అయితే చూసుకుంటావో నీ భార్య కాక ఇతర స్త్రీలందరూ కూడా మాతృవత్ పరదారేషు, ఇతరుల భార్యల పట్ల నీ వ్యవహారం అలా ఉండాలి అనేటటువంటిది భారతీయ సంప్రదాయం. దానినే ఇక్కడ చక్కగా లక్ష్మణస్వామి యొక్క శీల వైభవం చక్కగా ప్రకటించబడుతూ ఉన్నది. ఏమి అంటే రామచంద్ర ప్రభువుతో అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి తల్లి అనుమతికై తల్లికి నమస్కరించడానికి వెళ్తే ఆమన్నది, రామం దశరథాత్మజం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్యామటమ అటవీం విద్ది గచ్చతాత యథాసుఖం అనంది. ఆమె వెళ్ళొద్దని చెప్పలా, ఆయన క్షేమంగా వెళ్ళిరా, కానీ ఒక మాట, ఇక్కడ రామచంద్రుణ్ణి నువ్వు దశరథుడిగా చూడు, సీతమ్మను నన్నుగా చూడు అనింది. మాం విద్ది జనకాత్మజాం అంటే జానకీదేవి ఎవరైతే ఉన్నారో సీతమ్మ మీ వదిన, మీ వదిన్ని నన్నులాగా చూడు అంటే తల్లిగా గౌరవించు అని తల్లి ఆనాడే నేర్పి పంపించింది ఆయన. అలా వెళ్ళు గచ్చతాత యథాసుఖం అని తల్లి ఎలా గౌరవించాలో నేర్పించింది సమాజానికి. నేటి సమాజంలో ఇది చాలా అవసరమైనటువంటి మాట. స్త్రీల పట్ల ఉండవలసినటువంటి భావము, స్త్రీల పట్ల ఉన్నటువంటి వ్యవహారము అనేటటువంటిది రామాయణం మనకు చక్కగా నేర్పిస్తుంది. రామాయణం అందుకే చదువుకోవాలి. రామాయణం చదువుకోవడం అంటే ఏదో కథ వినడం, రాముడు అలా చేశాడు ఇలా చేశాడు కాదు. రామాయణంలో ఉన్నటువంటి ధర్మాలు ఏమిటో, రామాయణం మనకు నేర్పిస్తున్నది ఏమిటో దాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ రామచంద్రుని దశరథునిగా గౌరవించనింది. అంటే తండ్రి, అన్న తండ్రితో సమానమైనటువంటి వాడు, వదిన తల్లితో సమానమైనటువంటిది కనుక తల్లిలాగా గౌరవించు. మాం విద్య జనకాత్మజాం, నన్ను అంటే సుమిత్రాదేవిగా ఆ సీతమ్మను గౌరవించు అని చెప్పి తల్లి చెప్పి పంపించింది. కనుక ఇక్కడ భారతీయ సంప్రదాయంలో వదినను తల్లితో సమానంగా చూసేటటువంటి విధానం ఉంది మనకు. వదిన అంటే ఇక్కడ లక్ష్మణుని యొక్క మాటలు కూడా అలాగే ఉన్నాయి. లక్ష్మణుని మాటలు చూస్తే ఎలా ఉంది, ఆమె భుజములకు ధరించేటటువంటి ఆభరణాలు తెలియవన్నాడు, చెవులకు వేసుకునేటటువంటి ఆభరణాలు తెలియవన్నాడు. ఇవేవి తెలియకపోతే మరి ఏమిటయ్యా అంటే ఆమెను ఎప్పుడూ కూడా కన్నెత్తి చూడలేదు కదా ఆయన మరి ఎలా గుర్తుపట్టాడు అంటే కేవలం రోజు కూడా వదినకు పాదాభివందనం చేసేవాడు కనుక ఆ పాదాభివందనం చేసేటప్పుడు ఆమె కాళ్లకు ధరించినటువంటి కాలి అందెలు మాత్రమే ఆయన చూడడం చేత ఆయన కంటి చూపు అంతకంటే పైకి ప్రసరించడం లేదు, అక్కడి వరకే ఆగిపోయింది. తల్లికి ఏ విధంగా అయితే గౌరవం ఇస్తాడో ఆ విధంగా వదినకు గౌరవం ఇచ్చేటటువంటి వాడు కనుక ఆయన ప్రతి ఉదయము కూడా వదినను సందర్శించడానికి, పాదాభివందనం చేయడానికి వెళ్ళినప్పుడు చూసినటువంటి ఆ నూపురాలు అంటే కాలి అందెలు మాత్రమే గుర్తించాడు. కనుక మహర్షి అక్కడ నూపురేత్తు అని అన్నాడు. ఆ తు అనేటటువంటి పదము మిగిలినటువంటి వాటికి
ఈ కాళీ అందెలకు భేదాన్ని తేడాన్ని తెలియజేస్తుంది. అంటే కేయూరాలు కుండలాలు వీటికన్నింటి కూడా భిన్నమైనటువంటి నూపురాలు అని అర్థం అన్నమాట. అంటే తెలియని వాటికంటే కూడా తెలిసినటువంటి కాళీ అందెలను మాత్రమే నేను గుర్తించగలను అని చెప్పాడు. ఈ విధంగా వదినను తల్లి వలె ఆదరించాలనేటటువంటి లక్ష్మణుని యొక్క సౌశీల్యం చక్కగా తెలియజేసేటటువంటి శ్లోకం ఇది. అలాగే ఇక్కడ తాను నాహం జానామి అని చెప్పడంలో మిగిలినవేవి కూడా తనకు తెలియవు. తనకు తెలిసినటువంటిది ఏమి అంటే నూపురాలు మాత్రమే అని ఒక స్త్రీ పట్ల ఎలా వ్యవహరించాలి, అన్న భార్య పట్ల వ్యవహరించేటటువంటి తీరు. ఎందుకంటే అరణ్యంలో రాముడు లక్ష్మణుడు సీత తప్ప ముగ్గురే ఉన్నారు. అలా ముగ్గురు ఉన్నటువంటి ప్రదేశంలో అది కూడా ఎలా వెళ్ళారు, రామచంద్రుడు ముందు వెడుతూ ఉండంగా, సీతమ్మ మధ్యలో ఉండంగా, లక్ష్మణ స్వామి వెనుక ఉండంగా అరణ్యానికి వాళ్ళు బయలుదేరారు. మరి అలాంటి సందర్భంలో సీత పట్ల లక్ష్మణ స్వామి చూపినటువంటి ఈ యొక్క భావం ఏదైతే ఉందో అది ఈ రోజు ఆదర్శప్రాయమైనటువంటి సకల మానవాళికి కూడా కావలసినటువంటిది అని చెప్పి చక్కటి అంశాన్ని ఇక్కడ మహర్షి మనకు అందించాడు. అలాంటి సీతారాముల యొక్క బంధాన్ని, లక్ష్మణుడి యొక్క సౌశీల్యాన్ని తెలియజేసేటటువంటి శ్లోకరత్నాలు మనం పారాయణ చేసుకుందాం. ఏవముక్తస్తు సుగ్రీవః శైలస్య గహనాం గుహాం ప్రవివేశ తతః శీఘ్రం రాఘవ ప్రియకామ్యయా ఉత్తరీయం గృహీత్వా తు శుభాన్యాభరణాని చ ఇదం పశ్యేతి రామాయ దర్శయామాస వానరా తతో గృహీత్వా తద్వాసః శుభాన్యాభరణాని చ అభవద్బాష్ప సంరుద్ధః నిహారేణేవ చంద్రమాః సీతాస్నేహ ప్రవృత్తేన సతు బాష్పేన దూషితః హా ప్రియేతి రుదన్ ధైర్యం ఉత్సృజ్య న పతక్షితౌ హృది కృత్వా తు బహుశః తమలంకారముత్తమం నిశ్వాస భృశం సర్పః బిలస్థ ఇవ రోషితః అవిచ్ఛిన్నాశ్రువేగస్తు సౌమిత్రిం వీక్ష్య పార్శ్వతః పరిదేవయితుం దీనం రామః సముపచక్రమే పశ్య లక్ష్మణ వైదేహ్యాః సంత్యక్తం హ్రియమాణయా ఉత్తరీయమిదం భూమౌ శరీరాద్భూషణాని చ శాద్వలిన్యాం ధ్రువం భూమ్యాం సీతయా క్రియమాణయా ఉత్సృష్టం భూషణమిదం తథా రూపం హి దృశ్యతే ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే షష్ఠ సర్గే నవశ్లోకాః. ఇలా చక్కటి సందేశాన్ని అందించేటటువంటి శ్లోకరత్నాలు పారాయణ చేసుకుందాం. ఇప్పుడు క్షమా ప్రార్థనలతో మంగళాంతంగా ఈ కార్యక్రమం పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం నమో